యేసయ్య తెల్లోళ్ళ దేవుడా, ఆ మాట విన్నప్పుడల్లా నాకు అనిపించింది, నిజంగా యేసు ప్రభువే గనక తెల్లోళ్ళ దేవుడు అయి ఉంటే నాలాంటి నల్లోళ్ళంత అన్యాయం అయిపోయి ఉండేవాళ్ళు. మన బ్రతుకులన్నీ అన్యాయం అయిపోయి ఉండేవి. యేసుక్రీస్తు తెల్లోళ్ళకే కాదు నల్లోళ్ళకి దేవుడు. నల్లోళ్ళు తెల్లోళ్ళే కాదు, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషునికి యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి ఏ జాతి అంటే గొప్ప అండి? ఎవరిని ఘనంగా ఎంచుతాడండి? దేవునిలో సమానత్వం ఉంటుంది. ప్రాంతీయ తత్వం ఉండదు, కులతత్వం ఉండదు, వర్గతత్వం ఉండకూడదు. ఈ కులపోళ్ళే నా దగ్గరికి రావాలి, ఈ కులపోళ్ళే నా దర్శనం చేసుకోవాలి. దేవుడు పక్షపాతి కాదు. ఆకాశము క్రింద భూమికి పైన సమస్త జాతుల ప్రజలకు సమానత్వాన్ని నేర్పిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు.